బాబీ అయితే రూమ్లో కూర్చొని తన ట్యాబ్లో అమ్మాయి మేడంతో దిగిన ఫోటోలని చూస్తూ అమ్మాయి మేడం ఫోటోతో ఎలా అంటూ ఉంటాడు, ఎందుకు అమ్మాయి మేడం జాను నాతో అలా మాట్లాడుతుంది, జాను ఏమో నన్ను ప్రామిస్ చేయమంటుంది, నీతో మాట్లాడవద్దు, నిన్ను కలవద్దు, అసలు నిన్ను గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్పి నన్ను ప్రామిస్ చేయమంటుంది, జాను ఎందుకు అలా అంటుంది, అయినా నేను నిన్ను కలవకుండా చూడకుండా నిన్ను తలుచుకోకుండా ఎలా ఉండగలను అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అక్కడ ఉన్న స్వర ఫోటో చూసి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న అభి అయితే అటుగా వస్తూ ఉంటాడు. అబ్బాయి ఏంటి బాబాయ్ నువ్వు అక్కడ బుక్లో ట్యాబ్ పెట్టుకొని చూస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ట్యాబ్ని అలాగే బుక్ని ఆ రెండింటిని కింద పడేస్తాడు. పడేయగానే అదేంటి కింద పడేసావని చెప్పి అక్కడికి అభి వెళ్ళి ఆ బుక్ని ట్యాబ్ని రెండింటిని తెచ్చి వస్తాడు. ఇంతలో బాబీ ఇలా అంటూ ఉంటాడు, నేను అమ్మాయి మేడంతో ఫోటోలు దిగాను కదా నా ట్యాబ్లో, అమ్మాయి మేడంని చూస్తూ అమ్మాయి మేడంతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి బాబీ అయితే అభితో అంటూ ఉంటాడు. సరేలే ఇలా ఇవ్వు అని అంటూ ఉంటాడు. ఇక ట్యాబ్ని తీసుకొని అభి అయితే ఓపెన్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి జాను వస్తుంది. జాను వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆ ట్యాబ్లో అమ్మాయి మేడం ఫోటో ఉందా, అమ్మో ఇప్పుడు కానీ అభి ఆ ఫోటో చూశాడంటే నా పని అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న జాను ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అభి అయితే సరే ఇలా ఇవ్వు నేను కూడా చూస్తా మీ అమ్మాయి మేడంని అని చెప్పి ఆ ట్యాబ్ ఓపెన్ చేసి ఇలా బటన్ నొక్కుతూ ఉంటాడు. నొక్కే లోపే ఆ ఫోటో అయితే బటన్ ప్రెస్ చేయగానే ఆ ఫోటో కనబడుతుంది. ఎంతలో అక్కడ వచ్చిన జాను అయితే అభి అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక జాను అరవటంతో జాను వైపు అయితే అభి చూస్తాడు. ఇక ఆ ఫోటో అలానే ఉంటుంది. ఏంటి జాను ఎందుకు అంత గట్టిగా అరిచావని చెప్పి అభి జానుని అడుగుతూ ఉంటాడు. ఇక స్వర ఫోటోని అభి చూస్తాడా, చూస్తే ఏమవుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.